కాల్పనిక కవితాధార భావకవిత్వం. లక్ష్యం: తెలుగు కవిత్వంలో మౌలికమైన మార్పును తెచ్చిన నూతన ధోరణి భావకవిత్వం. కాల్పనికత ఈ ధోరణికి ప్రాణధాతువు. పాశ్చాత్య సాహిత్య పరిచయంతో 20వ శతాబ్దపు తొలి నాళ్లలో అప్పటి యువ సాహితీవేత్తలు సృజించిన అపూర్వ సృష్టి భావకవిత్వం. విద్యార్థులకు ఈ కవితా ధోరణిని పరిచయం చేయడమే ఈ పాఠ్యభాగ ముఖ్య ఉద్దేశం. భావకవిత్వం ఆవిర్భావ వికాసాలు. 20వ శతాబ్దానికి ముందు పాశ్చాత్య సాహిత్యాల్లో రేఖామాత్రంగా భావకవిత్వపు ఛాయలున్నాయి. అయితే భావకవిత్వం 19వ శతాబ్దం నుండి పాశ్చాత్య సాహిత్యం ద్వారా వచ్చింది కాదని ఆచార్య సి. నారాయణ రెడ్డి గారి అభిప్రాయం. ఎవరి అభిప్రాయం ఇది? ఆచార్య సి. నారాయణ రెడ్డి గారి అభిప్రాయం. వస్తు ప్రధానమైన ప్రాచీన కావ్యాల్లో భావకవిత్వ ఛాయలున్నాయి. వస్తు ప్రధానమైన ప్రాచీన కావ్యాల్లో భావకవిత్వ ఛాయలున్నాయి. కాళిదాసు, తిక్కన, పోతన తదితరుల వారి కావ్యాల్లో భావకవిత్వం అప్రధానంగా కనిపిస్తుంది. అందుకే ప్రాచీన కావ్యాల్లోని అంగాంగ వర్ణనలకు అతీతంగా ప్రేమ, అనురాగాలు కావాలని కోరుకున్న ఆధునిక కాలపు భావకవులు వారు రాసిన కవిత్వం విజయవంతమైంది. సౌందర్య దృక్పథం, తాత్విక దృష్టి కవి వ్యక్తిత్వంలోని విశ్వతోముఖత్వాన్ని ప్రదర్శించిన 1940 నాటి కవులు భావకవులుగా ప్రస్తుతించబడ్డారు. 1940 ప్రాంతంలో కలం పట్టిన వారంతా భావకవులనే ముద్ర నుండి తప్పించుకోలేనంతగా భావకవిత్వం విస్తరించింది. అయితే మొదట భావపదం, భావగీతం అనే పదాలు రాయప్రోలు సుబ్బారావు తెనుగుతోటలో కనిపిస్తున్నాయి. ఎక్కడ కనిపిస్తున్నాయి మనకు? భావపదం, భావగీతం అనే పదాలు రాయప్రోలు సుబ్బారావు తెనుగుతోటలో కనిపిస్తున్నాయి. తర్వాత విశ్వనాథ వారి గిరికుమారుని ప్రేమ గీతాల్లో, కృష్ణశాస్త్రి గారి ఊర్వశిలో భావగీతం ప్రయోగింపబడింది. ఒంటెద్దు పోకడ వలె మూస పద్ధతిలో సాగుతున్న ప్రాచీన కావ్య రచనలకు అతీతంగా ఆధునిక కవితా వికాసం జరిగింది. ఒంటెద్దు పోకడ వలె మూసా పద్ధతిలో సాగుతున్న ప్రాచీన కావ్య రచనలకు అతీతంగా ఆధునిక కవితా వికాసం అనేది జరిగింది.